మీరు పెంచుకుంటున్న ఫిష్‌లు హెల్తీగా, ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వాలంటే గనక లైవ్ ఫుడ్ అనేది నెసెసరీ. మీరు చూస్తున్న ఈ కల్చర్ వచ్చేసి గ్రిండెల్ వార్మ్ కల్చరు. గ్రిండెల్ వార్మ్ కల్చర్ డెవలప్ అయిన తర్వాత ఏ విధంగా ఫిష్‌కి ఫీడ్‌గా ఇవ్వాలి బ్రో అనేసి నన్ను కొంతమంది అయితే అడగడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, నేను గ్రిండెల్ వార్మ్ కల్చర్‌లో ఒక కవర్ లాంటిది యాడ్ చేశాను. ఆ కవర్ లాంటిది యాడ్ చేసిన తర్వాత గ్రిండెల్ వార్మ్ అంతా కూడా ఆ కవర్ మీదకొస్తది. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ కవర్‌ని తీసుకొచ్చి ఒక కప్‌లో వాటర్ తీసుకోవాలనమాట. మీరు చూసుకోవచ్చు, నేను వాటర్ తీసుకున్నాను. ఈ కప్‌లో ఈ పేపర్‌ని అనేది అలా డిప్ చేయాలి. అలా డిప్ చేసిన తర్వాత ఆ కవర్‌కున్న గ్రిండెల్ వార్మ్ అంతా కూడా వాటర్‌లోకి వచ్చేస్తదనమాట. ఇప్పుడు ఆ వాటర్‌ని మనం డైరెక్ట్ మనకి ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్‌కి ఫీడ్ కింద ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినట్లయితే ఫిష్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, గ్రిండెల్ వార్మ్ అంతా కూడా అలా మూవ్ అవుతుంది కదా! ఇదైతే చాలా ఎక్కువ కౌంట్‌లో వచ్చింది. ఇదైతే బేబీస్‌కి అలాగే అడల్ట్‌కి, సెమీ అడల్ట్‌కి అంతా కూడా ఈ ఫుడ్ అనేది సరిపోతుంది. ఫుడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.